Good morning. Welcome to the channel. Today's topic is entropy and disorder. So entropy we discussed on last videos. Entropy means simply disorderness of molecules. Universe లో మనము we consider everything is a system. సో ఎంట్రోపీ అంటే మాలిక్యూల్స్ యొక్క డిజార్డర్నెస్, అంటే మాలిక్యూల్స్ అనేవి ఆర్డర్లో లేకపోవడాన్ని మనం ఎంట్రోపీ అంటాం. సో డిజార్డర్గా ఉంటే ఎంత డిజార్డర్గా ఉంటే మాలిక్యూల్స్ ఎంట్రోపీ అంత ఎక్కువ ఉన్నట్టు. సో డిజార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. సో let's start the class. When with an increase of entropy, the thermal agitation and hence disorder of molecules of a substance increases. సో ఇక్కడ మనము సబ్స్టాన్స్లో మాలిక్యూల్స్ డిజార్డర్ ఉంటే సో ఇంక్రీజ్ అండ్ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ ఇంప్లైస్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద ఆర్డర్ టు డిజార్డర్. సో ఎంట్రోపీ మోర్ ఫర్ డిజార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్ ఆల్సో మోర్. Thus, the principle of increase of entropy is intimately connected with the less order state of ice. Thus, the entropy of a substance gaseous state is more than in liquid state, because molecules are free to move about disorder in a gas than in a liquid. Moreover, entropy is more in a liquid state and then in solid. Hence, when ice is converted into water, then into steam, the entropy and disorder of molecules continuously increases. Thus, when అంటే ఏంటంటే ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి ఒక సిస్టంలో మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ డిజార్డర్లో ఉంటాయి, అంటే ఆర్డర్లో లేకుండా ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతే మనం అక్కడ ఎంట్రోపీ ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే కరెంట్ 3 స్టేట్స్లో మనం సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే ఇక్కడ గ్యాస్ స్టేట్లో మాలిక్యూల్స్, లిక్విడ్ స్టేట్లో మాలిక్యూల్స్, అట్లనే సాలిడ్ స్టేట్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మూడిట్లో దేంట్లో సాలిడ్ దేంట్లో ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది అంటే మాలిక్యూల్స్ అనేవి గ్యాస్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. అంటే ఇక్కడ డిజార్డర్ అనేది గ్యాస్లో, లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాలిక్యూల్స్కి డిజార్డర్ ఎక్కువ ఉంటుంది, ఆర్డర్లో ఉండవు. కాబట్టి గ్యాస్తో లిక్విడ్లోనే ఎక్కువ ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సాలిడ్. సో ఇక్కడ మాట్లాడుకుంటే లిక్విడ్లోనే లిక్విడ్, సాలిడ్ రెండు సిస్టమ్స్ని కంపేర్ చేసుకుంటే ఏ సిస్టంలో ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది అంటే లిక్విడ్ సిస్టంలోనే ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్ సిస్టంలో మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. సో ఫ్రీగా మూవ్ అయ్యే మాలిక్యూల్స్కి డిజార్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డిజార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంట్రోపీ. సో ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ, డిజార్డర్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. సో లిక్విడ్ స్టేట్లోనే మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతాయి, ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్. సో hence an ice is converted into water. When ice is converted into water and then into steam. సో ఇక్కడ ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత స్టీమ్గా మారిపోతుంది. దెన్ ఎంట్రోపీ అండ్ డిజార్డర్ ఆఫ్ మాలిక్యూల్స్ కంటిన్యూస్లీ అప్పుడు మాలిక్యూల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. సో డిజార్డర్ ఉందంటే ఖచ్చితంగా ఎంట్రోపీ ఉన్నట్టు. So thus when temperature of a system is decreased, the amount of entropy and disorder is decreases. This is the inherent tendency of universe to proceed from a less ordered state to a more disordered state. So this is about entropy and disorder. So temperature of the thermal motion completely disappears to disorder and hence the entropy tends to zero. And the molecules of the substance are in perfect order, that is well arranged. సో ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంటే సో ఎంట్రోపీ అనేది జీరో, సో మినిమం ఉంటుంది.
సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాలిడ్లో ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో వెన్ కంపేర్ టు లిక్విడ్ గ్యాస్ వాటితో పోలిస్తే, కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ ఎంట్రోపీ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడు మాలిక్యూల్స్ అనేవి ఆర్డర్లో ఉన్నప్పుడు ఎంట్రోపీ అనేది తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ విచ్ స్టేట్స్ దట్ ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ మెజర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిజార్డర్. సో ఎంట్రోపీ ఆఫ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మాలిక్యూల్స్ యొక్క డిజార్డర్ని మెజర్ చేస్తుంది. ఇట్ మెజర్స్ ద ఎంట్రోపీ అంటే డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్ ఏం చెప్పవచ్చు అంటే ఇట్ మెజర్స్ డిజార్డర్నెస్ of a molecules in a system. Measures the disorderness of a molecules in a system is called entropy. So this is also statistical interpretation of entropy as given by Boltzmann. Boltzmann introduced the relation between entropy and disorder. So S is equals to K log W. Here K is the Boltzmann constant, S is the entropy of a system, and W is the disorder parameter, which is the thermodynamic probability existence of system in the given state. So simply entropy means disorderness of molecules. So molecules are randomly move in gas liquid state. So here when compared to solid, entropy is more in gas or liquid state when compared to solid. So this is the entropy and disorder.